400 ఎకరాలు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, స్టూడెంట్స్ ప్రొటెస్ట్, పొలిటికల్ డ్రామా. అసలు అక్కడ ఏం జరుగుతుంది ఈ వీడియోలో చూద్దాం. రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ డెవలప్మెంట్ కోసం మీరు ఏం చేస్తున్నారో దానికి నేను ఫుల్ సపోర్ట్ చేస్తున్నాను. నేను సపోర్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే కొన్ని ఫ్యాక్ట్ ని బేస్ చేసుకొని మాట్లాడుకుందాం. ఎర్లీ ఓల్డెన్ డేస్ లో మనుషులు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉన్నారు. మనుషులు ఒకప్పుడు రాయిలు సుత్తలు పట్టుకునే యుగం నుంచి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే కంప్యూటర్ పట్టుకునే యుగం వరకు మనం డెవలప్ అయ్యాం. ఇదంతా జరగడానికి డిఫారెస్టేషన్ చేయకుండా అయితే జరగలేదు. ఇది ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన టాపిక్, చాలా సెన్సిటివ్ టాపిక్. సో చాలా ఆలోచించి మాట్లాడుతున్నాను. నమస్తే, నేను మీ సాయి అక్షిత్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, అలాగే పక్కన ఉన్న లైక్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి. నాకు చాలా పుషప్ ఇచ్చినట్టు ఉంటుంది. మీకు ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఫ్యామిలీలో ఒక ఫాదర్, ఒక డాటర్, ఒక మదర్ ఉంటారు. ఆ ఫాదర్ రిటైర్మెంట్ అవుతాడు. దాని తర్వాత వాళ్ళ కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం ఒక ఇల్లు కట్టించుకుందాం అని చెప్పి సడన్ ప్లేస్ని తీసుకుంటాడు. ఆ ప్లేస్లో ఇల్లు కట్టించి వీళ్ళకి ఇద్దాం అనేసి ఒక రెస్పాన్సిబిలిటీ సిటిజన్గా అతను ఉంటాడు. కానీ ఆ ప్లేస్లో చెట్లు పుట్టలు ఉంటాయి. ఇప్పుడు ఆ ప్లేస్లో, ఆ ఫాదర్ ప్లేస్లో ఒకవేళ మీరుంటే ఏం చేస్తారో కామెంట్ చేయండి. ఒకవేళ ఆ ఫాదర్ ప్లేస్లో నేనే ఉంటే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా అవన్నీ రిమూవ్ చేసి అక్కడ ఒక ఇల్లు కట్టించి అందరం హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. మనం ఒకవేళ ఈ స్టోరీని బేస్ చేసుకొని HCU ఇన్సిడెంట్ కనుక ఈ రెండింటిని అప్లై చేసి చూస్తే ఆ ఫాదర్ ప్లేస్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు తన ఇండివిజువాలిటీ పక్కకు పెడితే అతను ఇప్పుడు మన తెలంగాణకు సీఎం. సచ్ దట్ ఇతను ఏం చేయాలంటే మన డెవలప్మెంట్ కోసం తను కృషి చేయాలి. ప్రజలసే ఎన్నుకోబడ్డ సీఎం కాబట్టి ప్రజలకు ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉందో ఆ ఎంప్లాయ్మెంట్ని తీసుకురావడం తన యొక్క రెస్పాన్సిబిలిటీ. సో అది ఇతర డిఫారెస్టేషన్ జరుగుతుంది, కానీ అది మనకు డెవలప్మెంట్గా జరుగుతుందని మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మీరు ఒక 400 years బ్యాక్ పోయి చూస్తే నేను నిల్చున్న ప్లేస్, మీరు ఎక్కడనైతే వీడియో చూస్తున్నారో ఆ ప్లేస్, నేను మా ఇంట్లో ఉంటున్న మా ఇల్లు, మీ ఇల్లు, ప్రతి ఒక్కటి చెట్లతో నిండిపోయి ఉన్నది. మనం డెవలప్మెంట్ కోసం మాత్రమే వాటిని కొంచెం తీసేసి వేరే దగ్గర చెట్లు పెట్టుకొని మనం డెవలప్ అయ్యాం. మీరు అందరూ ఇప్పుడు ఒక క్వశ్చన్ రేజ్ చేయవచ్చు, బ్రో డిఫారెస్టేషన్ జరుగుతూనే డెవలప్మెంట్ జరుగుతుందా అని. కాదు బ్రో, ఇక్కడ మనకి ఏంటి అంటే ఎక్కడి నుంచి మన పాస్ట్ నుంచి వస్తుంది. అది ఎలా వస్తుంది, ఎక్కడైతే ఏదైనా ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ని మనం కొంచెం మనకు ఎట్లా కావాలో అట్లా కన్వీనియంట్గా తీసుకొని దాన్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. అది మన డెవలప్మెంట్ కోసం యూజ్ చేసుకుంటున్నాం. తప్పుడు ప్రయోగాల కోసం మాత్రం మనం యూజ్ చేసుకోవట్లేదు. ఇప్పటికే మనం డెవలప్మెంట్ కోసం చాలా డిఫారెస్టేషన్ చేసాం. మీరే ఆలోచించుకోండి, చిన్నప్పటి నుంచి అవుతున్నాం ఎఫారెస్టేషన్ ఈజ్ బెటర్ దాన్ డిఫారెస్టేషన్ అని. కానీ మీరు ఎన్ని చెట్లు యాజ్ ఎ ఇండివిజువల్గా మీరు నాటారో ఒక్కసారి మీరే గుర్తుకు తెచ్చుకోండి. నేను ఇక్కడ యాజ్ ఎ ఇండివిజువల్గా రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేయట్లేదు. యాజ్ ఏ పర్సన్గా తెలంగాణ డెవలప్మెంట్ కోసం తనున్న చైర్, చీఫ్ మినిస్టర్ అనే చైర్కి రెస్పెక్ట్ ఇస్తూ తెలంగాణ డెవలప్మెంట్ కోసం నా వాయిస్ని రేస్ చేస్తున్నాం. మనందరికీ సాఫ్ట్వేర్ జాబ్స్ అన్నా, పెద్ద పెద్ద రోడ్లన్నా, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నా చాలా ఇష్టం. కొంచెం పాస్ట్లోకి పోయి చూస్తే నానక్రమ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎలా ఉండేది, అందులో ఎన్ని చెట్లు ఉండేవి, అక్కడ ఎన్విరాన్మెంట్ అనేది ఎంత బాగుండేది, అప్పుడు ఆక్సిజన్ సప్లై ఓవరాల్ హైదరాబాద్కి ఎంత వచ్చేది. ఇప్పుడు అక్కడ చాలా వరకు ఐటీ కంపెనీస్ వచ్చినాయి లైక్ ఫ్యాంగ్ మ్యాంగ్. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కపోతే డిఫారెస్టేషన్ చేసి సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకొస్తామని ఇప్పుడున్న గవర్నమెంట్ చెప్తుంది. కానీ మనం ఆ టైంలో ఉన్న మినిస్టర్స్ కానీ వాళ్ళకి కానీ మనం సపోర్ట్ చేసాం. కానీ మనం ఇప్పుడున్న గవర్నమెంట్కి, మన డెవలప్మెంట్ కోసం కృషి చేస్తున్న గవర్నమెంట్కి మనం సపోర్ట్ చేయట్లేదు. ఒకసారి మీరే ఆలోచించుకోండి, మీరు చేస్తుంది రైటో రాంగో. ఎన్విరాన్మెంట్, ప్రకృతి, దాని జోలికి పోతే ఎవ్వరిని అస్సలకే విడిచిపెట్టదు. యాజ్ ఎ ఇండివిజువల్గా ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు సేవ్ ఎన్విరాన్మెంట్. ఒకవేళ ఒక కామన్ సిటిజన్ ఆర్ ఒక ఇండివిజువల్ తన యొక్క సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం కానీ, సెల్ఫ్ పర్పస్ కోసం కానీ ఈ HCUని యూజ్ చేస్తుంటే మాత్రం ఇది చాలా హార్ష్ డెసిషన్ అయ్యేది. కానీ సీఎం రేవంత్ రెడ్డి తన సీట్కి ఒక రెస్పెక్ట్ ఇస్తూ హీ షుడ్ సర్వ్ ఫర్ ద నేషన్ ఫస్ట్. అందుకోసం మన అన్ఎంప్లాయిడ్ యూత్కి ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలని చెప్పి దాన్ని యూజ్ చేస్తుండో. సో ఐ రియలీ సపోర్ట్ యూ రేవంత్ రెడ్డి గారు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్, ఎక్కడైతే మీరు ఈ ప్లేస్లో డిఫారెస్టేషన్ చేస్తున్నారో దాంట్లో చాలా అరుదైన చెట్లు, అరుదైన జంతువులు, అరుదైన చాలా వరకు పువ్వులు ఉన్నాయి, అలాగే అరుదైన బండలు కూడా ఉన్నాయని చెప్పి న్యూస్ వస్తుంది. కాబట్టి ఇవన్నిటిని ఒక ప్లేస్కి షిఫ్ట్ చేసి వాళ్ళన్నిటికీ ఒక సర్వైవ్ అవ్వడానికి ఒక ప్లేస్ కానీ, ఒక ఇల్లు కానీ వాటికి ఒక మంచిది ప్రొవైడ్ చేసి దాని తర్వాత మీరు ఏదైతే డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటారో ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. కమింగ్ బ్యాక్ టు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్. ఒక్క ఫోటో చూడడంతో, ఒక పోస్ట్ వచ్చుడుతోటే యాడ్ బ్యాక్ కొట్టడమే. యాజ్ ఎ చదువుకున్న పర్సన్గా, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా అసలు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ డెవలప్మెంట్ జరుగుతుందా లేకపోతే ఇంకేమైనా అవుతుందా, ఫ్రెండ్ పెట్టాడు నేను పెట్టాలి అంతవరకే. కానీ అక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడంలో మాత్రం చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. ఏదో అక్కడ 147K 137K పెడుతున్నారు, నాకు రీచ్ రావాలని మాత్రమే చాలా మంది పెడుతున్నారు. సరే మీరు పెడుతున్నారు కదా, ఇదంతా మాట్లాడుకుందాం. ఇదంతా ఒకటి పక్కకు పెడితే మనం ఒకటి మాట్లాడుకుందాం. మీరు ఒక పోస్ట్ పెట్టారు కదా, ఇంతవరకు ఒక చెట్టు నాటారా? ఆ చెట్టుకి ఇంతవరకు మీరు ఒక వాటర్ పోసారా?
అసలు మీరు ఎన్ని చెట్లు పెంచుతున్నారు? ఒకవేళ మీరే ఒక చెట్లు అన్నీ తీసేసి ఒక ఇల్లు కట్టుకున్నారు కదా, దాని పక్క పొంటి ఒక చెట్టు పెట్టి మీరు వాటర్ పోస్తున్నారా? మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే చెట్లు పెట్టడానికి కూడా గవర్నమెంట్ నుంచి మనకు స్కీమ్స్ కావాలి. మన హరితహారం అనే స్కీమ్, మళ్ళీ దానికి మనం బడ్జెట్ కేటాయించాలి. ఆ బడ్జెట్లో పైసలు పెడితేనే మనం చెట్లు పెడతాం. కానీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలు మాత్రం ఇష్టం ఉన్నట్టు పెట్టుకోవచ్చు, ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు. ఆ ఇన్స్టాగ్రామ్ స్టోరీలు పెట్టే ప్లేస్లో ఒక చెట్టు పెడితేనే తప్పు లేదు కదా. ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టే ప్లేస్లో ఒక చెట్టు పెట్టుకొని దాన్ని సర్వైవ్ అవ్వడానికి దానికి రోజున్న నీడి, దానికి వాటర్ కానీ సన్లైట్ కానీ అన్ని మనం ఇవ్వచ్చు కదా. మనం ఇప్పటికైనా ఆలోచించుకొని అక్కడ ఏదైతే డిఫారెస్టేషన్ జరుగుతుందో అది మన డెవలప్మెంట్ కోసమే జరుగుతుందని చెప్పి కొంచెం ఆలోచించి అక్కడ ఏదైతే చెట్టు పోతుందో అది మీ ఇంటి పక్కన పెట్టండి. అలాగే ఎక్కడైతే అక్కడ కంపెనీ వస్తుంది కదా, అందులో నీకే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అదొక మినిమం కామన్ సెన్స్ మనకు. ఇవన్నీ ఆలోచించుకొని మనం చేసుకుంటే ఎక్కడ మనకు ఎఫారెస్టేషన్ అనేది దెబ్బ తినదు. సో చెట్లు పెరుగుతాయి, ఎన్విరాన్మెంట్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం, అలాగే బయోడైవర్సిటీని కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మీరు ఇప్పటికే హెచ్సియు మీద చాలా వరకు వీడియోస్ చూసుంటారు, అవన్నీ నెగిటివ్ వీడియోస్ చూసుంటారు. ఇది ఒక్కటే ఐ థింక్ సో పాజిటివ్ వీడియో. ఒకవేళ మీకు నేను చెప్పింది రైట్ అనిపించినా రాంగ్ అనిపించినా కింద కామెంట్లో మాత్రం మీ యొక్క పర్స్పెక్టివ్ని చెప్పండి. ఇది నా పర్స్పెక్టివ్, సో నా వాయిస్ని రేస్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.